ప్రభుత్వం మారినప్పుడు అధికార యంత్రాంగంలో మార్పు వస్తుంది. అధికార యంత్రాంగంలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కింద స్థాయి సిబ్బందిలో కూడా ట్రాన్స్ఫర్లు ఈ సహజంగా ఉంటాయి. దాన్ని ఏదో ప్రక్షాళన అద్భుతం అనుకోవడం అమాయకత్వం. ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినప్పుడు ఇంకేముంది ప్రక్షాళన అంటే, అందులో ప్రక్షాళనే ఉంది. మనకు కావాల్సిన వాడిని వేసుకోవడం, మనకు వద్దన్న వాడిని పక్కన పెట్టడం, అంత మించి ఏముండదు. ఇది సహజంగా జరిగేదాన్ని అదేదో ప్రక్షాళన మంచి నుంచి చెడు, చెడు నుంచి మంచి అనేటటువంటిది అనవసరం అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు క్యాష్ పటేల్ వచ్చేస్తే అక్కడ ఏదో ప్రక్షాళన జరిగిపోతుంది అనేది అమాయకత్వం. ప్రస్తుతం 1500 మంది FBI ఏజెంట్లని వాషింగ్టన్ డీసీ నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఇతర లొకేషన్స్కి ట్రాన్స్ఫర్ చేశాడు. 1000 మంది ఏజెంట్లని రీఅసైన్ చేశాడు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసుకొచ్చాడు. క్రైమ్ లొకేషన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతాలకి స్టాఫ్ని పెంచుకుంటూ వెళ్ళాడు. అదే సందర్భంలో ఏ ప్రాంతాలలో ఇబ్బంది అవసరం ఉంటుంది సిబ్బంది అన్నటువంటి చోటకి సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళాడు. ఓవరాల్గా ఒకటి సెటరైట్ చేసే ప్రయత్నం అయితే ప్రారంభించాడు.